ఏంటి మీరు అసలు డైలీ అంటే పెగ్స్ లేనిది అసలు పెన్ను ముట్టరంటగా. సహజంగా అందరూ అలవాటు ఉన్నా కానీ చెప్పరండి. నాకు అలవాటు ఉంది. ఇప్పుడు పొగ తాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని ప్రతి సినిమా ముందు వేస్తారు, కానీ ఇంటర్వెల్లో అమ్ముతారు. అలాగే 2 పెగ్స్ తాగితే మంచిదేనా ఏదో చిన్నప్పటి నుంచి ఒక నానుడి డాక్టర్లు, కానీ తర్వాత తెలిసిన 2 పెగ్స్ వైన్ అని మనకు తెలియక బ్రాందీ విస్కీ తాగేస్తున్నాం. ఆ 2 పెగ్స్ ఏంటంటే మక్సులాగా తాగేస్తున్నాం. ఏంటంటే చిన్న రిలాక్సేషన్. పొద్దునుంచి రకరకాల పర్సన్స్ని కలుస్తాం. వాళ్ళు ఈ బాధలు ఇవన్నీ ఉన్నా కానీ మనం అనుకున్నది రావట్లేదు అవుట్పుట్. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, నేను ఏదైతే 3 వద్దనుకున్నానో ఆ 3 నా కథలో ఉన్నాయి. ఆ పెయిన్ పోవాలంటే ఈ ఫార్ములా లాగా ఒకటి పెట్టాలి. ఒక రూమ్లోకి వెళ్ళి అక్కడ పెద్ద బాక్సింగ్ కిట్ ఉంటుంది, మొత్తం అన్ని వస్తువులు పగల కొడతాం. అలా అన్నా చేయాలి, లేదా ఈ 3 పెగ్గులు తాగితే మనశ్శాంతి. కొంతమంది యోగా చేసుకుంటారు. కృష్ణారెడ్డి గారు లాంటి మంచి పర్సన్స్ మనకెందుకు లేని వదిలేస్తారు. మన మంచి కృష్ణారెడ్డి గారు లాగా మంచివాడిని కాదు కాబట్టి, వర్మలాగా విజయవాడ కాబట్టి మాది, ఆయన వాట్కే వేస్తాడు, మేము విస్కీ వేస్తాం. లక్కీగా సోనారిక అడిగింది, అసలేంటి మీ పేరు డైమండ్ రత్నబాబు ఏంటాను, నీకెందుకు చెప్పాలి, నువ్వు నాకేమి ఇచ్చావు, హగ్ ఇచ్చావా, సరే ఓకే కమాన్, విష్ణు దగ్గర హగ్. అవన్నీ లైవ్ వచ్చేసరికి ఆల్ వెబ్సైట్స్ రాసినాడు. అదే మామూలుగా రెగ్యులర్గా వచ్చి మాట్లాడి నాకు ఇలా వాల్యూ ఇచ్చారు, అలా చేశారు, ఇలా చేశారు అని సోది చెప్పుకుంటే ఏ వెబ్సైట్ పట్టించుకోరు. టూ మెనీ హగ్స్ అని దక్కన్ క్రానికల్ రాయటం, వెబ్సైట్స్ రాయటం. నా సినిమా ముందు ఈడో రకం, నేను ఆడో రకం, నాకు కంపల్సరీ హిట్ కావాలి. షేర్ తర్వాత ఏదైనా చేయడానికి నేను రెడీ అనుకున్నాను.